వీర ముస్లిం దేశాల అధినేతలకి ఒక హిందూ నేత పెద్దన్నగా ఉంటాడని ఎవరైనా ఊహించారా? దట్ ఈజ్ నరేంద్ర మోడీ. తీవ్రవాద భావజాలిక ఆఫ్ఘనిస్తానో బంగ్లాదేశో పాకిస్తానో కాదు, టర్కీ లాంటి దరిద్రులు కాదు, సిరియా లాంటి నీచులు కాదు, పాలస్తీనా లాంటి వెధవలు కాదు, అరబ్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఒరిజినల్ ముస్లింలని క్లియర్గా చెప్పుకుంటారు. ప్రపంచం కూడా ఫస్ట్ ఈవెన్ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలకు తెలుసు కదా, అక్కడ ఆ దేశంలో ముస్లిం సంప్రదాయాల ప్రకారమే వాళ్ళ వివాహాలు జరుగుతాయి, వాళ్ళకి సంబంధించినటువంటి జీవన శైలి ఉంటుంది. ఈవెన్ మద్యం కానీ అట్లాంటి వాటిట్లో కూడా కఠినమైనటువంటి సిస్టమ్సే ఉంటాయి. అట్లాంటి వాళ్ళు నరేంద్ర మోడీని పెద్దన్నగా ఫీల్ అవుతారు. దుబాయ్కి సంబంధించినటువంటి రాజు తాజాగా వస్తే, అంటే దుబాయ్ అంటే మన ఒక హైదరాబాద్ నగరం అంత ఉంటుంది దేశం మొత్తం కలిపితే, అట్లాంటి దేశం. బట్ లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆయిల్ బావుల కారణంగా. వాళ్ళకి సరే వీర ముస్లిం దేశం, ఆ నాయకుడు మాత్రం నరేంద్ర మోడీని పెద్దన్నగా భావిస్తాడు. మహమ్మద్ బిన్ సల్మాన్ నరేంద్ర మోడీని పెద్దన్నగా భావిస్తాడు. ఆ విధమైనటువంటి ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకనే నేను చూడండి, గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ అంటూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి, అదే గుజరాత్ వాళ్ళు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి తన మూలాలు మర్చిపోలేదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన. అక్కడికి భారీగా గుజరాత్లో ఓ భారీ ర్యాలీ, అది కూడా యుఏఈ రాజుతో. తద్వారా ఆయన ఎంత సంతోషపడిపోయి ఉంటాడు, తన దేశంలో ఎప్పుడు ఎట్లాంటి చూడ్డా ఆయన. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి సర్వం సిద్ధమైనటువంటి సందర్భంలో 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలు సీఈఓలు పాల్గొనే 3 రోజుల సదస్సు నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. దుబాయ్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్ హోర్టా, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసిల్తో ఆయన వేరువేరుగా సమావేశమయ్యారు. 5 దేశాలతో సంబంధాల మీద చర్చించారు. అందుకు దుబాయ్ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోడీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోడీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు సీఈఓ సంజయ్ మహ్రాత్రాతా, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మార్జిన్, సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి తదితరులు కూడా వచ్చారు. గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో నరేంద్ర మోడీ ప్రారంభించారు. వైబ్రెంట్ గుజరాత్ సరస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లో ఓ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.